ఇవాళ షాపిఫై అదే షాపింగ్ యాప్స్ అది మర్చెంట్ సెంటర్ చూద్దాం. నిన్న అన్నీ కంప్లీట్ చేశానండి. ఏం చేశారా? చేశానండి నేను. అదే ఫేస్‌బుక్ అవి చేశాను గదా! మళ్ళీ ఒకసారి అదే వీడియో కంటెంట్ అవి రాసుకుంటున్నా యాక్చువల్‌గా. హ్మ్. అంటే అవేర్‌నెస్ అంటే ఏంటి అవన్నీ చెప్పారు గదా! దాని మెటీరియల్‌లో ఉంది మీకు. ఒకసారి మెటీరియల్‌లో చూసుకొని మెటీరియల్ చూసుకోమంటారా? మెటీరియల్‌లో ఉంది మొత్తం. యాక్చువల్‌గా అది మీ క్లాస్ కూడా ఒకసారి విన్నట్టుంటది. ఆ వీడియో మొత్తం చూసినట్టుంటది కదా! అవును. అనేసి వీడియో వింటున్నా. హ్మ్. ఇక్కడొచ్చేసి మనం బిజినెస్ అడ్రెస్ అన్నీ యాడ్ చేయాలి. ఇక్కడ కంపల్సరీగా మనకి షాపింగ్ యాప్స్ అంటే కొంచెం మనకి డీటెయిల్స్ ఉంటేనే బెటరు. హ్మ్. వెరిఫికేషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత మనం ఇక్కడ ఆర్డర్ కట్ ఆఫ్ అంటే మనం ఈరోజు ప్రోడక్ట్స్ తీసుకున్నాం అనుకోండి. అంటే మార్నింగ్ నుంచి ఏ టైం వరకు వచ్చే ఆర్డర్స్ ఈరోజు డెలివరీ అవుతాయి. మరి ఈ రోజు నుంచి మళ్ళీ రేపు ఆ టైం వరకు వచ్చే ఆర్డర్స్ నెక్స్ట్ డే డెలివరీ అవుతాయి అనమాట. ఆర్డర్ కట్ ఆఫ్ టైమింగ్స్. అది వచ్చేసి మనకి యూఎస్ ఉంది, ఇండియాకి షిఫ్ట్ చేసుకోవచ్చు. హ్యాండ్లింగ్ టైమింగ్స్ ఎంత టైం పడుతుంది మనం అది చేయడానికి? ఒక 5 మినిట్స్, 10 మినిట్స్ అట్లా. ఇట్లా మొత్తం ఇవన్నీ సెట్ చేసుకోవచ్చు టైమింగ్స్ అనమాట. ట్రాన్సిట్ అంటే మరి ఎన్ని రోజుల్లో మనం ఆర్డర్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఎన్ని రోజుల్లో వాళ్ళకి డెలివరీ అవుతాయి. ఇవంతా ఒక 10 డేస్ అట్లా పెట్టచ్చు. 1 to 10 బిజినెస్ డేస్‌లో. ఇక్కడ మనం షిప్పింగ్ ఎలా చేస్తున్నాము అంటే ఫ్రీ షిప్పింగా, ఫ్లాట్ రేట్సా, ప్రైజా ఇవన్నీ కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఒక ప్రోడక్ట్స్‌కి ఎలా చేస్తున్నాం. ఫ్రీ షిప్పింగ్ అని ఒకసారి ఇట్లా. అలాగే స్పెషల్ ఆర్డర్స్, నో షిప్పింగ్, బిలో స్పెసిఫిక్ ఆర్డర్స్ ఇట్లా మనం కావాల్సినవి సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం జస్ట్ ఇక్కడ ఫ్రీ షిప్పింగ్ ఉంది కదా! ఇది మనం ప్రోడక్ట్స్ యాడ్ రన్ చేసేవి ఎలా అనేది క్లియర్‌గా ఇక్కడ మెన్షన్ చేయాలి. ఒకవేళ మనం ఫ్రీ షిప్పింగ్ అన్నీ ఉంటే అవి కూడా సెలెక్ట్ చేసుకోవాలనమాట. రిటర్న్ పాలసీ. రిటర్న్ పాలసీ మన దగ్గర లేదు. జస్ట్ ఊరికే తీసుకుంటున్నాం. బట్ యాడ్ రన్ చేయొద్దు కానీ ఇట్లాంటివి తీసుకున్న వాటి నుంచి మనం దాని నుంచే చేయాలి. జస్ట్ ఊరికే ఇక్కడ చూపించడానికి తీసుకుంటున్నాం. రిటర్న్స్ ఎలా ఐ యాక్సెప్ట్ రిటర్న్స్ అండ్ డిఫెక్టివ్ అండ్ నాన్ డిఫెక్టివ్ ప్రొడక్ట్స్. యాక్సెప్ట్ ఓన్లీ డిఫెక్టివ్ ప్రొడక్ట్స్
అలా నో ఐ డోంట్ యాక్సెప్ట్ రిటర్న్. కొన్నిటికేమో కొన్ని ప్రోడక్ట్స్‌కి రిటర్న్ యాక్సెప్ట్ చేయరు. కొన్నిటికి ఉంటాయి. కొన్ని డిఫెక్ట్స్ ఉన్న వాటికే ఉంటాయి. ఇట్లా మనం ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎక్స్‌చేంజ్ ఉందా లేదా? తర్వాత ఎక్స్‌చేంజ్ ఆఫర్ లేదు. ఓన్లీ న్యూ ప్రొడక్ట్సా? ఆర్ న్యూ స్లైట్‌లీ యూజ్డ్ ప్రొడక్ట్సా? అంటే సెకండ్ హ్యాండ్ ప్రొడక్ట్స్ అట్లా అడుగుతుంది. వితిన్ ద సర్టెన్ నెంబర్ ఆఫ్ డేస్. ఎన్ని రోజుల్లో మనం రిటర్న్ అంటే 3 డేస్, 5 డేస్‌లో రిటర్న్ పెట్టొచ్చనమాట. ఎప్పుడైతే వచ్చేసి లైఫ్ టైమ్ అన్నాడు. ఎప్పుడైనా రిటర్న్ పెట్టొచ్చు. బట్ 5 డేస్ ఆఫ్టర్ 5 డేస్ తర్వాత రిటర్న్ పెడితే యాక్సెప్ట్ చేయరు. యాడ్ ఎక్స్‌టెన్షన్స్ ఏమైనా యాడ్ విండో మన వెబ్‌సైట్ ఇక్కడ మన విండోకి ఎక్స్‌టెన్షన్ యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. లేదంటే నెక్స్ట్. మనం రిటర్న్ ఎలా పెట్టాలి? ఇన్ స్టోర్ అంటే మన స్టోర్‌లో నుంచే పెట్టొచ్చా? లేదా డ్రాప్ బైలో అంటే ఆఫ్ లొకేషన్‌లోనా? లేకపోతే బై మెయిల్ తోటి రిటర్న్ పెట్టాలా అని ఇక్కడ అడుగుతున్నారు. మనం ఇన్ స్టోర్ అంటే డైరెక్ట్‌గా వెబ్‌సైట్ నుంచి ఇస్తాడు. ఇక్కడ వచ్చేసి కరెంట్ అప్లైస్ ఇన్ దిస్ పాలిసీ ఇండియన్ రూల్. ఇట్స్ నో కాస్ట్. రీస్టాకింగ్ ఫ్రీ అని ఫిక్స్డ్ కాస్ట్ ఇట్లా ఉన్నాయి. ఇది మన ప్రోడక్ట్‌ని బేస్ చేసుకొని మనం చెక్ చేసుకుంటాము. రిఫండ్ ప్రాసెసింగ్ టైం అంటే 5 డేస్ పెడదాం. ప్రాసెస్ 5 డే వాళ్ళు రిక్వెస్ట్ పెట్టినా 5 డేస్ లోపల వచ్చి తీసుకెళ్తారు అని. ఇక్కడ ఏమైనా ఉంటే ఎడిట్ చేసుకొని ఇక్కడ ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ ఓకే అనుకుంటాం. నెక్స్ట్ సేవ్. ఈ స్టెప్ ఇది కంప్లీట్ చేయాలంటుంది. ఎడిట్ లేటర్ అన్నా కూడా ఇది మళ్ళీ చూపిస్తుంది. వీటికి నెంబర్ రాదు. ఇక్కడ వచ్చేసి ప్రోడక్ట్స్ యాడ్ చేసుకున్నాం. యాడ్ ప్రోడక్ట్స్ ఫ్రమ్ ద ఫైల్. మన ఫైల్లో ఏమన్నా ఉంటే అన్నీ ఒక లిస్ట్ ఆఫ్ ఫైల్లో నుంచి మనం ఇక్కడ ప్రోడక్ట్స్ అప్లోడ్ చేయొచ్చు. యూజ్ ద గూగుల్ షీట్ నుంచి అయినా యాడ్ చేయొచ్చు. యాడ్ ద ప్రోడక్ట్స్ 1 by 1 అంటే మనం మాన్యువల్గా యాడ్ చేసే ప్రాసెస్. యూజింగ్ ఏపీఐ అంటే ఏపీఐ నుంచి యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం మాన్యువల్ ప్రాసెస్ తీసుకుంటున్నాం. ఎందుకంటే మనకి స్టోర్ లేదు, ఇవన్నీ యాడ్ చేయడానికి ఇక్కడ కుదరదు కాబట్టి. ఇక్కడ వచ్చేసి ప్రోడక్ట్ పేజ్ ఆన్ యువర్ ఆన్లైన్ స్టోర్. మన స్టోర్కి ప్రోడక్ట్ పేజ్ అంటే ఏముంది, ప్రోడక్ట్స్ ఇది కూడా మార్చేసిన.
టైటిల్, ప్రోడక్ట్ పేజ్, మనం ప్రోడక్ట్ పేజ్ ఏది ఉందో అది అది మన వెబ్సైట్ ఉంటే మన వెబ్సైట్లో ఉన్న ప్రోడక్ట్స్నే యాడ్ చేసుకుంటాం. ఇక్కడ జస్ట్ ఇది చూద్దాంలే దీనికి ఎట్లా అంటే, కాకపోతే వెరిఫికేషన్ కూడా ఈ వెబ్సైట్లో పెడితేనే మనకి యూజ్ ఉంటుంది, లేకపోతే ఉండదు. కాబట్టి జస్ట్ ఊరికి యాడ్ చేయడానికి చూపిస్తాను. ప్రోడక్ట్ పేజ్ ఆన్లైన్ స్టోర్, ఆ టైటిల్, బ్రాండ్, కంపెనీ పేరు వస్తుంది. డిస్క్రిప్షన్ వచ్చేసి మనం ఇక్కడ చేసిన డీటెయిల్స్ అన్నీ యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత ఈ ఇమేజ్ ఫైల్ ఫార్మాట్ ఏవిఎఫ్ తీసుకోండి. ఏవిఎఫ్ టు ఇమేజ్ అంటే మనం ఇంకా ఇమేజెస్ అన్ని యాడ్ చేసుకోవచ్చు. మరి ఇక్కడ వచ్చేసి ప్రోడక్ట్ టైప్, వచ్చేసి మనము క్లోత్స్ కానీ లేకపోతే ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు అనమాట. శారీ కానీ ఇక్కడ ఇంకా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇంకేదైనా కావాలంటే ఇక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు మనం.
క్లాతింగ్, డిస్ప్లే బాక్స్, క్లోతింగ్ యాక్సెసరీస్ అండ్ కండిషన్ న్యూ. ప్రైస్ వచ్చేసి ఇక్కడ మనం అంటే ఒకవేళ మన సైట్ ఇదే అనుకోండి, మన ప్రైస్ అనేది ఇది పెట్టాలి. ఇంకా ఇవండి ఐఎన్ఆర్, ఇన్ స్టాక్, సేల్స్ ప్రైస్ అదే పెట్టచ్చు. సెలెక్ట్ ఎప్పుడు వరకు ఉంటుంది ఇది, డేట్, స్టార్ట్ డేట్, ఎండ్ డేట్, ఆఫర్స్ ఏమైనా ఉంటే ఇట్లా పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ ప్రోడక్ట్ ఐడెంటిఫికేషన్ నెంబర్స్ ఇవన్నీ యాడ్ చేయాలి. ప్రస్తుతానికి ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రోడక్ట్ ఐడెంటిఫికేషన్. ఇది ప్రోడక్ట్స్ అండ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్, ఇండియా. ఇంకా ఫ్రీ లిస్టింగ్, మార్కెటింగ్ మెథడ్స్. ఇక్కడ వచ్చేసి ఇక్కడ లేబుల్స్ ఏమన్నా కావాలంటే మనం యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఇవన్నీ అవసరం లేదు. ఇంకా కలరు, సైజు, టైప్, ఇవన్నీ జెండర్, ఏజ్ గ్రూప్ అవన్నీ యాడ్ చేసుకోవాలంటే డీటెయిల్స్ అన్నీ యాడ్ చేయొచ్చు. అదే డ్రెస్సులు అనుకోండి, ఎవరికి మెటీరియల్ అండ్ ఏజ్ గ్రూప్, ఏ ఏజ్ వాళ్ళకి, ఇవన్నీ కూడా ఇక్కడ మనం అడిషనల్ ఇన్ఫర్మేషన్ మొత్తం యాడ్ చేయాలన్నమాట. ఇదంతా యాడ్ చేయాలంటే మనకి చాలా టైం పడుతుంది. 1 by 1 షిప్పింగ్, రిటర్న్స్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ యాడ్ చేయాలి. షిప్పింగ్ సర్వీసెస్ డీటెయిల్స్, మన షిప్పింగ్ సర్వీసెస్ మన కనెక్షన్ ఉంటుంది కదా, రిటర్న్ పాలసీ, లేబుల్స్ ఇవన్నీ కూడా ఇక్కడ యాడ్ చేయాలి. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఒక ప్రోడక్ట్ యాడ్ చేయాలంటే ఇవి మొత్తం యాడ్ చేయాలి. ఇవి మొత్తం యాడ్ చేసిన తర్వాతనే మనకి యాడ్ అనేది రన్ అవుతుంది. ప్రోడక్ట్ అనేది యాడ్ అయిపోయింది. ఇది ప్రాసెసింగ్ ఉంది, బట్ ఇది మనకి ఇమీడియట్గా అయితే అప్రూవల్ రాదు. అట్లీస్ట్ 2 to 3 days పడుతుంది. మనం ఒక యాడ్ రన్ చేయాలి అంటే మన ప్రోడక్ట్స్ అన్నీ ఒక 2 to 3 days బిఫోరే ప్రోడక్ట్స్ అన్నీ ఇందులో అప్లోడ్ చేసి పెట్టుకోవాలి. అన్నిటికీ అప్రూవల్ వచ్చిన తర్వాత మాత్రమే మనం యాడ్ రన్ చేయాలి. ఇక్కడ ఏదైనా మన ఇన్ఫర్మేషన్ మిస్ అయ్యింది అంటే వాళ్ళు అప్రూవల్ ఇవ్వరు. మళ్ళీ ఆ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేసుకొని మళ్ళీ అప్రూవల్ తెచ్చుకోవాలి. మనకి అంత ఈజీగా ఇమీడియట్గా అయితే యాడ్ రన్ చేయలేము. దీనికి బిఫోర్ మనం ఇవన్నీ కూడా చేయాలన్నమాట. అప్పుడైతే ఇక్కడ యాడ్ ఇక్కడ వరకు సెటప్, ఇక్కడ వచ్చిన డీటెయిల్స్ అన్నీ బేస్డ్ ఆన్ దట్ మనం చూసుకొని యాడ్ చేసుకోవడమే. ఇంకా ప్రోడక్ట్ డీటెయిల్స్ అన్నీ అప్డేట్ చేసాము. ఇది ప్రాసెస్లో ఉంది. ఇంకా మనం ఇలా 1 by 1 అన్ని డీటెయిల్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత యాడ్ క్యాంపెయిన్స్ లోకి వెళ్ళి క్యాంపెయిన్ మేనేజ్మెంట్లోకి వెళ్ళి, అంటే ఇక్కడికి గెట్ స్టార్ట్ విత్ మనం మన గూగుల్ యాడ్ మేనేజర్కి ఇక్కడ కనెక్ట్ చేసుకోవాలి. గూగుల్ యాడ్ మేనేజర్ కనెక్ట్ చేసుకుంటే అక్కడ నుంచి మనం క్యాంపెయిన్ సెటప్ చేసుకోవచ్చు. మనం వెబ్సైట్ వెరిఫై చేయలేదు కదా, మనకి ప్రాబ్లం అయితే రాదు. ఈ అకౌంట్ లింక్ చేసాము, బిజినెస్ అకౌంట్ మేనేజర్కి దీనికి లింక్ అయింది. ఇక్కడ క్రియేట్ ఏ క్యాంపెయిన్, ఇక్కడ వచ్చేసి మనకు ప్రోడక్ట్స్ ఏమి అవైలబుల్ లేవు అని చూపిస్తుంది. ఎందుకు అంటే మన ప్రోడక్ట్ అప్రూవల్ ఇస్తేనే ప్రోడక్ట్ అవైలబుల్ ఉన్నట్టు వస్తుంది, లేకపోతే రాదు. మనం ఇక్కడ వచ్చేసి ప్రోడక్ట్ డైలీ బడ్జెట్ ఎంత, 1000 రూపీస్ అనుకోండి. పెర్ఫార్మెన్స్ మార్కెట్, మ్యాక్సిమం మార్కెట్, లేకపోతే మామూలు కాదా, నో క్యాంపెయిన్, EU పొలిటికల్ యాడ్స్ అయితే ఏమి లేవు. క్రియేట్ ఏ క్యాంపెయిన్, పెర్ఫార్మెన్స్ మ్యాక్స్ క్యాంపెయిన్ అంటే అది ఆటోమేటిక్గా ఏ తోటి తీసేసుకుంటుంది. మనము 1000 రూపీస్ పెట్టామంటే 1300 రూపీస్ మనకి కట్ అవుతుంది, ఎందుకంటే ట్యాక్స్లు అవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఇంకా
మన క్యాంపెయిన్ మొత్తం సెటప్ చేసాం. ఇక్కడే మనకి డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి. కాస్ట్ ఎంత పడుతుంది, క్లిక్ త్రూ రేట్ ఎంత, ఆల్ యాడ్స్ క్లిక్స్, యాడ్‌కి ఎన్ని క్లిక్స్ వచ్చినాయి, ఎన్ని ఇంప్రెషన్స్ వచ్చినాయి, మొత్తం ఇక్కడ డీటెయిల్స్ వచ్చేస్తాయి అన్నమాట. ఇంతే మనం చేసేది. బట్ ఈ స్టాక్ యాడ్ చేసుకోవడం చాలా టైం పడుతుంది. అలాగే ఆ వెబ్సైట్లో మనం కోడ్ యాడ్ చేసుకోవాలి. ఆ వెబ్సైట్లో కోడ్ యాడ్ చేసుకున్నాక ట్రాకింగ్ ఉంటుంది. మన వెబ్సైట్ ఓన్లీ రిటర్న్ పాలసీ, రిఫండ్ పాలసీ, మళ్ళీ షిప్పింగ్ అడ్రస్లు, కంప్లీట్ డీటెయిల్స్ మొత్తం ఇవ్వాలన్నమాట. అప్పుడే మనకు అప్రూవల్ వస్తుంది, లేకపోతే రాదు. ఇది షిప్పింగ్ యాడ్, మామూలుగా ఇది మన షాపింగ్ యాడ్. ఒకసారి మీరు కూడా అది షాపింగ్ దాంట్లో మర్చెంట్ సెంటర్లోకి వెళ్ళి లాగిన్ చేసుకొని ట్రై చేయండి. ప్రోడక్ట్ యాడ్ చేయడం, ఆ డీటెయిల్స్ ఏమన్నాయి చూడండి. ఈ ప్రోడక్ట్ యాడ్ చేయాలంటే వెరిఫై వెబ్సైట్ అని ఉంది. ఇప్పుడు వెబ్సైట్ వెరిఫై చేయాలంటే ఇక్కడ ఈ వెబ్సైట్ మన జీమెయిల్ తోటి వెరిఫై చేసుకుంటే అప్పుడు అవుతుంది అన్నమాట. ఇంకా కొన్ని మనం మిస్ చేసినవి అన్నీ కంప్లీట్ చేసుకుంటే ఓకే అవుతుంది. తర్వాత కోడ్ ఇస్తుంది. కోడ్ మన వెబ్సైట్లో పెట్టుకుంటే ట్రాకింగ్ వచ్చేస్తుంది. ఇది మనం చేయాల్సిన షాపింగ్ యాడ్. దీనికోసం అనేసి మనం ఒక షాపిఫై సైట్ ఒక 3 days, అది మనకు 3 days తర్వాత అది ఓపెన్ కాదు. 3 daysలో చేశాను. ప్రాక్టీస్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకున్నాక 3 daysలో కంప్లీట్ చేసుకుంటే తర్వాత మళ్ళీ షాపిఫై అయితే కనుక మనం ఓపెన్ చేసుకోవాలి అంటే మళ్ళీ పేమెంట్కి వెళ్ళాలి. లేదంటే ఒక వెబ్సైట్ ఆల్రెడీ మీకు ప్రాక్టీస్ కోసం ఇచ్చాం కదా మామూలుది, అది కామర్స్ థీమ్ యాడ్ చేసుకొని దాని నుంచి ఏమైనా 2-3 ప్రోడక్ట్లు యాడ్ చేసుకుని అట్లయినా యాడ్ చేసుకోవచ్చు. కామర్స్ ప్లగ్ఇన్ యాడ్ చేసుకొని ప్రోడక్ట్స్ యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. అలా లేకపోతే ఒక 3 days లోపల షాపిఫై సైట్ షాపింగ్ అని క్రియేట్ చేయాలి కదా. కాకపోతే కామర్స్ ప్లగ్ఇన్ యాడ్ చేస్తే దానికి చాలా రిమైనింగ్ ప్లగ్ఇన్స్ కూడా యాడ్ చేయాలి. మనకి షాపిఫై అంటే అంతా ప్రీ డిఫైన్డ్ అనమాట. జస్ట్ మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటే సరిపోద్ది. ఇది క్లయింట్ది వస్తుందా? ఓకే, 3 days ఫ్రీ ఇస్తారు. వీళ్ళు 3 days ఫ్రీ ఇస్తారు, తర్వాత పే చేయాలి కదా మనం. 20 రూపీస్ పే చేయాలి పర్ మంత్. అలా 3 months పే చేయాలి. ట్రై చేయొచ్చు కదా 3 months అయితే. కాకపోతే మనకి ప్రొడక్ట్స్ ఉండాలి, రియల్గా వర్క్ చేసుకుంటే అప్పుడు వర్క్ అవుతుంది. కాకపోతే డొమైన్ ఉండాలేమో పాయింట్ చేసుకోవడానికి. డొమైన్ ఉండాలేమో. మామూలు డొమైన్ నుంచి చేసుకోవచ్చు. కాకపోతే 20 రూపీస్ పే చేస్తే మనకు మెయిడ్ డొమైన్ ఉంటే బెటర్. వాళ్ళు ఫ్రీ డొమైన్ ఇస్తారు మనకి. వాళ్ళు ఇవ్వరు, మనం బై చేసుకోవాలి. ఒకవేళ షాపిఫై నుంచి బై చేసుకోవాలంటే కాస్ట్ ఎక్కువ పడుతుంది. బయట తీసుకుని ఇక్కడ ఇంటిగ్రేట్ చేసుకోవాలి. షాపిఫై నుంచి తీసుకుంటే ఎక్కువ అమౌంట్ ఛార్జ్ చేస్తారు డొమైన్కి. బట్ అందుకోసం జస్ట్ కామర్స్ థీమ్స్ ఉంటాయి కదా, కామర్స్ థీమ్స్ యాడ్ చేసుకుని అందులో కామర్స్ ప్లగ్ఇన్ యాడ్ చేస్తే ప్రోడక్ట్స్ యాడ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అట్లా మనం చేయొచ్చు. ఇదేంటంటే షాపిఫై అనేది ఈజీగా ఉంటుంది అనమాట. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవటం, మన థీమ్ అప్డేట్ చేసుకోవచ్చు. సేమ్ మనం ఇంతకుముందు సర్వీస్ ఎలా చేసామో అలానే చేసుకోవచ్చు ఈజీగా. ప్లగ్ఇన్స్ ఏం యాడ్ చేసే పని ఉండదు. మనం ఏదైనా చేయాలి అంటే మన దగ్గర ప్రొడక్ట్స్ ఉంటే చేయాలి అంటే ఎట్లా? ఏంటండి? మన దగ్గర ప్రొడక్ట్స్ ఉండి చేయాలి అంటే ఎలా అంటున్నా? అదే ఇప్పుడు మనం ప్రోడక్ట్స్ ఉంటే యాడ్ చేసుకోవడమే దీంట్లో. కొత్త ప్రోడక్ట్స్ ఇప్పుడు చూపించాం కదా, మర్చెంట్ సెంటర్లోకి వెళ్ళి యాడ్ చేసుకుని యాడ్ రన్ చేసుకోవడమే. దానికోసం ఒక వెబ్సైట్ ఏదో ఒకటి ఉండాలి. ఇప్పుడు ఈ షాపిఫై ఉంది. షాపిఫైలో ఇక్కడ వచ్చేసి మనం ఆన్లైన్ స్టోర్ అని ఉంది. ఇక్కడ వచ్చేసి థీమ్స్ వస్తాయి. ఆన్లైన్ స్టోర్లో ఇక్కడ క్లిక్ చేస్తే థీమ్స్ వస్తాయి. మనం థీమ్స్ ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. ఇంకా రిమైనింగ్ కొన్ని థీమ్స్ ఇక్కడ ఉన్నాయి.
వీటిలో మనకి ఏ థీమ్ నచ్చితే ఆ థీమ్ సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకొని యాక్టివ్ చేసుకున్నాక ఇక్కడ థీమ్ వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చేసి కస్టమైజేషన్. ఇక్కడ కస్టమైజేషన్ అయిన తర్వాత ఇది వచ్చి మెనూ బార్. ఈ మెనూ బార్ని మనం ఎడిట్ చేసుకుంటున్నాం. మెనూ బార్ ఎడిట్ అంటే మెనూ బార్ని ఎడిట్ చేసుకోవడానికి ఆప్షన్ వస్తుంది. ఇక్కడ మనం ఆల్రెడీ పేజెస్ క్రియేట్ చేసుకుంటాం కదా. ఈ పేజెస్లో మెనూ బార్ ఫస్ట్ రిలీజియస్ స్పిరిచువల్ ఐటమ్స్ అని ఇక్కడ యాడ్ చేసుకున్నాం ఈ మెనూలో. తర్వాత ఇట్లా పేజెస్ 1 by 1 యాడ్ మెనూ ఐటమ్ అండ్ రిలీజియస్ పెట్టి న్యూది ఏదైనా యాడ్ చేయాలంటే ఇక్కడ క్లిక్ చేసి న్యూది యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా స్టెప్ బై స్టెప్ మొత్తం ఇక్కడ చేసుకోవచ్చు. బ్లాగ్ పోస్టులు కావాలంటే ఇక్కడే ఉంటుంది మొత్తం. ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు. యాడ్ న్యూ మెనూ ఐటమ్ అంటే మెయిన్ మెనూ యాడ్ చేయాలనుకోండి ఇక్కడ యాడ్ చేస్తాం. సబ్ ఐటమ్స్ యాడ్ చేయాలనుకోండి ఇక్కడ సబ్ ఐటమ్స్ యాడ్ చేస్తాం. ఇట్లా మెనూ క్రియేట్ చేస్తాం ఇక్కడ నుంచి. ఇంకా నెక్స్ట్ స్టైల్స్, ప్రోడక్ట్ స్టైలు ఇవన్నీ అంటే ఆల్రెడీ చేసి ఉన్నాయి కాబట్టి కదిలించట్లేదు. ఇక్కడ మనకి ఇమేజ్ రొటేషను, స్క్వేర్ షేప్‌లో కావాలి, ఇమేజ్ కలర్స్, రేడియస్, ఫాంట్ బాడీ, ఫాంట్ సైజు ఇవన్నీ కూడా సేమ్ అక్కడ మనకి ఉన్నట్లే ఉంటాయన్నమాట. నావిగేషన్ బార్లు ఇవన్నీ మనం చూసుకోవడము మనకి ఎలా కావాలో అలా నెక్స్ట్ హెడర్ ఇక్కడ లోగో ఉంది. లోగో వచ్చేసి ఇక్కడ విజిబిలిటీ అనేది లేదు. హైట్ లోగో అని చెప్పి ఇచ్చారు. ఇట్లా డెస్క్‌టాప్ హైట్ ఇంక్రీజ్ చేసుకోవడం, డిక్రీజ్ చేసుకోవడం, బాటము ఇవన్నీ కూడా ఏంటంటే మనకు ప్రాక్టీస్ మీద అర్థమవుతాయి. స్క్రీన్స్ యాడ్ చేయడము, సెక్షన్స్, ఫూటర్ సెక్షను. ఫూటర్‌లో మనకి ఇక్కడ వచ్చేసి ఇది ఉంది. ఇది ఎడిట్ చేయాలి అంటే మనం ఇక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ప్రైవసీ పాలసీ లింక్, కాపీరైట్స్‌ది. ఇక్కడ వచ్చేసి పవర్డ్ బై షాపిఫై అనేది రావాలి అంటే ఇక్కడ ఆన్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ క్లోజ్ చేసుకోవచ్చు. పాలసీ లింక్ ఇక్కడ కోడ్ ఉంటుంది. ఎడిట్ కోడ్ అంటే కోడ్ ఎడిట్ చేసుకోవడం. ఇట్లా స్టెప్ బై స్టెప్ మనం ఇక్కడ చేస్తాం మెయిన్. తర్వాత నెక్స్ట్ ప్రోడక్ట్స్ యాడ్ చేసుకోవాలంటే ఈ మెనూ బార్ అంతా యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ఇది ఒక యాప్. ఈ యాప్ నుంచి కూడా మనం ప్రోడక్ట్స్ యాడ్ చేసుకోవచ్చు. ఈ యాప్స్లో మనకి ఇక్కడే దొరుకుతాయి మనకి. ఇక్కడ వచ్చేసి రోబో ప్రోడక్ట్స్ యాప్ ఇది ఒకటి ఉంది. అలాగే ఈ మ్యాగ్నిఫైయర్ అని ఒకటి ఉంది. మ్యాగ్నిఫై ఇక్కడ మనము మన ప్రోడక్ట్ లింక్స్ని యాడ్ చేసేస్తే వచ్చేస్తాయి అనమాట. కాకపోతే ఇది వర్కౌట్ అవ్వట్లేదు. ఇది ప్రాబ్లం. ఇది పెయిడ్ వర్షన్ అయితేనే అవుతుంది. ఫ్రీ వర్షన్ అయితే అవ్వట్లేదు. ఇది వచ్చేసి స్కిప్ అయిపోయింది. ఫ్రీ వర్షన్ కొన్ని ప్రోడక్ట్స్ 5 ప్రోడక్ట్స్ అప్డేట్ చేసాం. ఇది అయిపోయింది. పెయిడ్ వర్షన్కి వెళ్ళమంటుంది. పెయిడ్ వర్షన్కి వెళ్తే ప్రోడక్ట్స్ అప్డేట్ చేసుకోవచ్చు. దీంట్లో ఏంటంటే ఇక్కడ వచ్చేసి వీళ్ళు పూజ చూస్తున్నారు కాబట్టి పూజ ఐటమ్స్ ఓకే. ఇక ఆఫర్స్ యాడ్ చేయాలంటే మనం ఇక్కడ వచ్చేసి రోబో అనే ఒక షాపిఫై ప్రోడక్ట్ యాడ్ చేసేది ఒకటి ఉంది. ఇక్కడ నుంచి యాడ్ చేస్తే ఇది వచ్చేసి డైరెక్ట్‌గా ప్రోడక్ట్స్ యాడ్ అయిపోతాయి. కర్పూర టాబ్లెట్స్ అని ఉంది. సేమ్ ఇది. ఇక్కడ సేమ్ టైటిల్ రాయకుండా మనం మార్చుదాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రోడక్ట్ టైప్ పూజ ఆర్టికల్స్, పూజ యాక్సెసరీస్ అని పూజ యాక్సెసరీస్లోకి నెక్స్ట్ వెండర్ నేమ్ వచ్చింది. మన కలెక్షన్ వచ్చేసి డివోషనల్ ఐటమ్స్ అండ్ పూజ ఆర్టికల్స్, ప్రోడక్ట్ పూజ యాక్సెసరీస్. అండ్ ఇక్కడ వచ్చేసి సెట్ మనం ఎస్ఈఓ టైటిల్ అంటే మనం ఓన్గా రాసుకుంటాం. సెట్ డిఫాల్ట్ అంటే అదే సెట్ చేసుకుంటుంది. ఇక్కడ వచ్చేసి ప్రైస్ యాడ్ అయింది. అంతా ఆటోమేటిక్గా యాడ్ అవుతుంది. నెక్స్ట్ డిస్క్రిప్షన్. నెక్స్ట్ డిస్క్రిప్షన్ అయిపోయినాక
అండ్ ఇమేజెస్ మనకి ఈ 2 ఇమేజెస్ కావాలంటే 2 సెలెక్ట్ చేసుకోవాలి. ఒకటే కావాలంటే ఒకటి సెలెక్ట్ చేసుకోవడం. నెక్స్ట్ యాడ్ ప్రొడక్ట్స్ షాపిఫై అంటే ప్రోడక్ట్ అనేది యాడ్ అయిపోతది అంతే. వాళ్ళు మరి ఏమి చేంజ్ చేయలే కదా కంటెంట్? లైక్ మాక్సిమం అవసరం లేదు. మనం అవే రీసేల్ చేస్తున్నాం కాబట్టి. ప్రైస్ మనం చేసుకోవాలి ప్రైస్. ఒకటి యాడ్ చేసుకోవాలి. ప్రైస్ మనం చేంజ్ చేసుకోవాలి. అంటే ఇది మీషోకి మళ్ళీ ఆర్డర్ వచ్చినా కూడా మనం డైరెక్ట్‌గా ఆర్డర్ చేయడానికి ఉండదు. కానీ ఇది ఆటోమేటిక్‌గా ₹100 ఎక్స్‌ట్రా యాడ్ అయిపోతుంది. మరి డెవలపర్స్ ఏం చేశారో తెలీదు. అంతకుముందయితే యాడ్ చేయాల్సి వస్తది కానీ ఇక్కడొచ్చేసి ఆటోమేటిక్‌గా 199, 229 పడిపోతుంది. 129 ఉంటే ₹100 ఎక్స్‌ట్రా అంటే మనం యాడ్ చేసేటప్పుడే ఆటోమేటిక్‌గా తీసుకుంటుంది ₹100 ఎక్స్‌ట్రా అనేసి. కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. మరి ఒకసారి కంప్లీట్ అయినాక దాన్ని ఇట్లా ఈ ప్రొడక్ట్స్ అన్ని మేము షాపిఫైలో యాడ్ చేసుకోవడం. సింపుల్‌గానే ఉంటది. అంటే ఇంకా తర్వాత మన ఆర్డర్స్ ఎన్నొచ్చినాయో ఇక్కడ చూసుకుంటాము. మనకి ఎన్ని ఆర్డర్స్ ఉన్నాయి. అంటే ప్రొడక్ట్స్, కలెక్షన్ మన ప్రొడక్ట్స్ అన్నీ ఇప్పుడు మనం యాడ్ చేసినవన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి. ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి అనేసి. అండ్ పర్చేజ్ ఆర్డర్స్, ట్రాన్స్ఫార్మ్స్ ఇట్లా పర్చేజ్ ఆర్డర్ లిస్ట్ క్రియేట్ చేయాలి. ఇక్కడ వచ్చేసి మన కస్టమర్స్ ఎవరెవరు ఉన్నారు, మన డేటా అంతా ఇక్కడ ఎవరెవరు ఆర్డర్ చేశారని. ఇట్లా ఎనాలిటిక్స్ కావాలంటే ఇక్కడ నుంచి చూసుకుంటాం. రిపోర్ట్స్ అంటే ఇది మనకు కంప్లీట్ అవ్వలేదు కాబట్టి మనకి ఇంక ఇక్కడ ఏం రావట్లేదు. వచ్చేసి ఎనాలిటిక్స్, లైవ్ది ఇవన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. విజిటర్స్ ఎంతమంది ఉన్నారు ప్రజెంట్ ఇప్పుడు మనం ఓపెన్ చేసాం కాబట్టి లైవ్ది చూపిస్తుంది. ఇవన్నీ కూడా డీటెయిల్స్ ఇక్కడే వచ్చేస్తాయి దీంట్లో. ఇప్పుడు మనం యాడ్ చేసిన ప్రోడక్ట్ వచ్చేసి వచ్చేసి ఇక్కడ యాడ్ అయిందన్నమాట. మనం సెలెక్ట్ చేసుకున్న దాంట్లో యాడ్ చేసుకుని ఇది క్లిక్ చేస్తే ఇట్లా చూపిస్తుంది. దాని డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తే కావాలంటే మనం మాన్యువల్గా యాడ్ చేసుకునేటప్పుడు మాడిఫై చేసుకోవాలంటే చేసుకోవచ్చు. లేదా డైరెక్ట్గా అవే కాబట్టి ఉంచేసుకున్నా అట్లా ఉంచుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్ యాడ్ చేసుకోవడం కూడా ఈజీ దీంట్లో. ఇట్లా కాకపోతే మనకి షాపిఫై అనేది పెయిడ్ వర్షన్ అయితేనే మాక్సిమం అన్నీ వర్క్ చేస్తుంది. ఫ్రీ వర్షన్లు ఇవన్నీ రావు. ప్రోడక్ట్స్ యాడ్ చేయడం ఇవంతా. ఓకేనండి. ఇంకా యాడ్స్ అయిపోయింది. మాక్సిమం అయిపోయినాయి. మీకు యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ యాడ్స్ చేసేటప్పుడు ఛానల్ క్రియేట్ చేయడం చూపించాను. యూట్యూబ్ ఛానల్ ఏం చెప్పలేదండి. యూట్యూబ్ ఛానల్ అదే వీడియో దీంట్లో గూగుల్ యాడ్స్ ఎట్లా యాడ్. ఓకే. యూట్యూబ్ ఛానల్ కూడా ఒకసారి క్లాస్లో చెప్పేస్తాను. అది ఎంతలేండి జస్ట్ 10 to 15 minutesలో కంప్లీట్ అయిపోతుంది యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం. అంటే
అదే చెప్పలేదు యూట్యూబ్ ఛానల్ ఆ! గురించి. అదే. ఒక 10-15 మినిట్స్‌లో కంప్లీట్ అయిపోతుందండి. యూట్యూబ్ ఛానెల్ క్రియేట్ చేయడం ఈజీనే. ఓకే. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ మనము ఈమెయిల్ మార్కెటింగ్, వాట్సాప్ మార్కెటింగ్. ఓకే. వాట్సాప్ మార్కెటింగ్‌లో మనం డైరెక్ట్‌గా ప్రొడక్ట్స్ యాడ్ చేసుకోవచ్చు కదా! ఆ! చేసుకోవచ్చు కానీ దానికి మనకి ఏపీఐస్ అవన్నీ కావాలండి. అంత అంటే ఈ ఈ పేమెంట్ రిమైనింగ్ మార్కెటింగ్స్ ఉన్నంత ఈజీగా ఉండదు వాట్సాప్ మార్కెటింగ్. అదే పే చేయాలేమో వాట్సాప్ మార్కెటింగ్‌కి. పేమెంట్ చేయాలి. అలాగే మనము నార్మల్‌గా ఈమెయిల్ మార్కెటింగ్ అనుకో మన దగ్గర ఈమెయిల్ మార్కెటింగ్స్ ఉంటే టూల్స్ ఉంటే డైరెక్ట్‌గా ప్రమోట్ చేస్తాం. అట్లా డైరెక్ట్‌గా చేస్తే బ్యాన్ చేస్తదనమాట వాట్సాప్ అల్గారిథం. మనం మధ్యలో ఒక ఏపీఐని తీసుకొని మళ్ళీ దాన్ని ఇంటిగ్రేట్ చేసుకొని చేయాలి. అప్పుడు మనకి వర్కౌట్ అవుతది. బట్ హుహు. కానీ ఊరికే ఈమెయిల్ మార్కెటింగ్ అయితే మనం డైరెక్ట్‌గా చేసేయొచ్చు. ఆ! ఈమెయిల్ మార్కెటింగ్ అయితే చేసేయొచ్చు. ఆ! ఇది చేయాలి. చేసి ఏదైనా లీడ్స్ తెచ్చుకోవాలి యాక్చువల్‌గా నేను. హ్మ్. మాక్సిమం ఆర్గానికే చూస్తున్నా. పెయిడ్‌గా ఈ యాడ్స్ ఇవన్నీ కాకుండా. హ్మ్. ఇప్పుడేంటి జీఎస్టీ అవన్నీ కూడా తగ్గినాయి కాబట్టి ఓకే. హెల్త్ ఇన్స్యూరెన్స్ పైన జీఎస్టీ తీసేసారు కదండీ! ఓహ్! అంతకుముందు 18% ఉంటుండే. ఇప్పుడు ఏంటండి? 18% ఉండింది జీఎస్టీ హెల్త్ ఇన్స్యూరెన్స్ పైన. ఓకే. ఆ! ఇప్పుడు తీసేసారు. మొన్న హ్మ్. బడ్జెట్ వచ్చినప్పుడు తీసేసారనమాట. హ్మ్. జీఎస్టీ 18% లేదు. నార్మల్‌గానే ఓన్లీ ప్రీమియం అనమాట. హ్మ్. జీఎస్టీ అంటే బాగా పడేది. 10,000కి 1800 ఎక్స్‌ట్రా పడేది. ఓకే. అట్లా చాలా ఏమో 820